హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ హర్ష కలెక్షన్. సో ఈ రోజు వీడియోలో బ్యూటిఫుల్ ఫుల్ శారీ కలెక్షన్ అండి. సో ఇవన్నీ కూడా డోలా పట్టులో ఫుల్ శారీ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అన్ని కూడాను న్యూ డిజైన్స్ ఉంటాయండి. న్యూ డిజైన్స్ అన్ని కూడా డోలా ఫుల్ శారీస్, పళ్ళు ఉంటుంది, బ్లౌజ్ ఉంటుంది. ఎక్కడైనా ఒక చోట స్మాల్ మిస్ప్రింట్స్ ఉంటే ఉండొచ్చండి. మాక్సిమం అయితే లేవండి, నేను అన్ని కూడా చెక్ చేశాను. సో ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు, అది నేను మెన్షన్ చేస్తున్నానండి. మళ్ళీ శారీస్ వచ్చాక ఎక్కడైనా స్మాల్ మిస్టేక్ ఉంటే మళ్ళీ అడుగుతారు కదా. సో అందుకని ఇది వచ్చేసి ఫస్ట్ వన్ డోలా పట్టు వైన్ రెడ్ కలర్ అండి. ఇది బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అండి, వైన్ రెడ్ కలర్, చాలా బాగుంది శారీ అయితే. అండ్ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. మిస్టేక్స్ అయితే ఏమీ లేవండి, బట్ ఎక్కడైనా ఒక చోట స్మాల్ మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చు. ప్రజెంట్ గా చూపించేవైతే మిస్టేక్స్ ఏమీ లేవు. ఏదైనా మిస్టేక్ ఉంటే నేను వీడియోలోనే క్లియర్ గా మెన్షన్ చేస్తాను. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 450 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి బ్లాక్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ లో కలంకారీ ప్యాటర్న్ ఉంటుందండి. ఇది వచ్చేసి బ్లౌజ్ అన్నమాట. ఆల్ ఓవర్ శారీ ఇలాగైతే వచ్చేస్తుంది. వైట్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ కలంకారీ ప్యాటర్న్ వచ్చేస్తుందండి. శారీ అంతా కూడా ఇలాగ ఉంటుంది. మిస్టేక్ అయితే ఏమీ లేదు. సో ఇది వచ్చేసి ఏంటంటే పళ్ళు పాట ఆల్ ఓవర్ శారీ. నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి ఇది పళ్ళు పాట అండి. ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్, ఇది పళ్ళు పాట అయితే వచ్చేస్తుంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా ఏం మిస్టేక్ లేదు. పళ్ళు పాటలో స్మాల్ మిస్ప్రింట్ ఉంది, అది ఎడ్జ్ లోనే ఉందండి. ఇది వచ్చేసి బ్లౌజ్ అన్నమాట. ఇది ఆల్ ఓవర్ శారీ, చాలా బాగుంది శారీ అయితే. అండ్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం త్వరగా బుక్ చేసేసుకోండి. ఓన్లీ 450 అండి. 450 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ అన్నమాట. ఇది బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్. ఇందాక ఒక పీస్ చూపించాను కదా, ఇది ఒకటి వన్ మోర్ శారీ అండి. సో మిస్టేక్స్ అయితే మాక్సిమం అయితే లేవు, బట్ చెప్తున్నాను అనమాట. ఎక్కడైనా ఒక చోట మిస్టేక్ వస్తే రావచ్చు, ఎక్కడైనా స్మాల్ మిస్ప్రింట్ అలాగా. అదర్వైజ్ శారీస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే లావెండర్ షేడ్ లో అండి, ఈ విధంగా ఉంది. సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అయితే ఉంటుంది. ఇది ఆల్ ఓవర్ శారీ అండి. ఒకటి ఏంటంటే ఇలాంటి శారీ ఇంకోటి కూడా వీడియోలో ఉంటుందండి, అది మిస్టేక్ ఉంది. ఓకేనా, అదైతే మిస్టేక్ ఉంది. మీకు ఇది కావాలనుకోండి, మీరు 450 అని చెప్పారు అని మెన్షన్ చేయండి. ఓకేనా, అది వచ్చేసి ఏంటంటే 400 లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనేది గ్యాప్ బార్డర్ ఇచ్చారు. ఇది రెడ్ కలర్, బ్లాక్ విత్ రెడ్ కలర్, బట్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ ఇచ్చారు కానీ గ్యాప్ బార్డర్ ఇచ్చారండి. అదర్వైజ్ ఏమో ఇది శారీ ఆల్ ఓవర్ శారీ బాగుంది. ఓకేనా, ఇది వచ్చేసి శారీ అన్నమాట. సో ఇది పళ్ళు పాటలో బార్డర్ లో కొంచెం మిస్ప్రింట్ ఉంది. అదర్వైజ్ శారీ అయితే బాగుందండి. బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. సో ఇది వన్ మోర్ పీస్ అయితే అవైలబిలిటీలో ఉందండి శారీ. అండ్ ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అండ్ ఈ విధంగా ఉంటుంది. ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ అండి. బ్లౌజ్ లో కొంచెం మిస్ప్రింట్ ఉంది, పైన కట్టింగ్ లో పోతుంది మీకు. సో ఇది ఆల్ ఓవర్ శారీ అన్నమాట. ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్. సో పళ్ళు అండి. శారీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి ఇది వచ్చేసి రెడ్ కలర్ శారీ అండి, ఆల్ ఓవర్ శారీ. ఇది వచ్చేసి పళ్ళు పాట్. ఇది పళ్ళు పాట్ ఉంది. ఇక్కడ ఈ పళ్ళు పాటు చూడండి, కొంచెం ప్రింట్ అయితే పర్లేదండి. ఇక్కడ ప్రింట్ అయితే పర్లేదు, లైట్ గా పడింది. సో ఇది వచ్చేసి ఏంటంటే ఆల్ ఓవర్ శారీ అనమాట డిజైన్. సో దీంట్లో వచ్చేసి ఇది బ్లౌజ్ అండి. ఓకేనా, పళ్ళులో కొంచెం ప్రింట్ పర్లేదు. సో ప్రైస్ వచ్చేసి ఓన్లీ 400 అండి. 400 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి వైట్ కలర్ అండి. సో వైట్ కలర్ లో ఇక్కడ స్మాల్ స్టెయిన్ అయితే ఉంది, మీకు అసలు కనిపించదు కూడా ఈ స్టెయిన్ అనేది. అదర్వైజ్ శారీ అయితే బాగుంది. రెండు చోట్ల ఉందండి స్టెయిన్ అనేది. ఇక్కడ ఒక చోట ఉంది, ఇక్కడ ఒక చోట ఉంది. సో రెండు చోట్ల అయితే స్టెయిన్ అయితే ఉంది. ఇది పళ్ళు పాట అండి. ఇది పళ్ళు పాట ఉంటుంది ఆల్ ఓవర్ శారీ. ఇంకా మిస్టేక్ ఏమీ లేదు, అదొక చోటే ఉంది. ఇది వచ్చేసి బ్లౌజ్ అన్నమాట. అదేమీ కనిపించదండి. ప్రైస్ వచ్చేసి ఇక్కడ కూడా ఉందండి, ఇక్కడ కూడా ఉంది. సో 3 చోట్ల ఉన్నట్టుంది ఈ విధంగా స్టెయిన్ అనేది. ప్రైస్ వచ్చేసి 450 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇది లెనిన్ కాటన్ లో వచ్చేస్తుందండి. మనకి వైన్ రెడ్ కలర్, గ్రేప్ కలర్ కాంబినేషన్ లో శారీ. పైన అంతా కూడా బనారస్ వీవింగ్ ఉంటుంది. ఇది ఆల్ ఓవర్ శారీ అండి. ఇదైతే బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది. ఇది వచ్చేసి పళ్ళు పాట్. మిస్టేక్ ఏమీ లేదండి, చాలా బాగుంది.
అండ్ ఇదైతే ఇందాక ఒకటి స్టెయిన్ చూపించాను కదా, అది స్టెయిన్ ఉంది, ఇదైతే స్టెయిన్ ఏమీ లేదు. శారీ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి. అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి గ్రీన్ కలర్ లో మనకి సీక్వెన్స్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీ. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలాగ వచ్చేస్తుంది చూడండి, ఈ విధంగా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి వైట్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్. ఇది బ్లౌజ్ అనేది విడిగా ఇచ్చారండి. ఇది వచ్చేసి ఏంటంటే శారీ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. అండ్ మనకి వైట్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఈ విధంగా ఉంటుందండి. ఇది పళ్ళు పార్ట్ ఉంటుంది. సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలాగ వచ్చేస్తుంది. సో ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అండి, ఓన్లీ 450 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ లో మనకి గ్యాప్ బార్డర్ శారీ అనమాట. బ్లౌజ్ లో కొంచెం మిస్ప్రింట్ ఉందండి, బ్లౌజ్ లో మిస్ప్రింట్ ఉంది ఈ విధంగా. సో అదర్వైజ్ శారీ అయితే బాగుందండి, ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. అండ్ శారీ అయితే బాగుంది ఆల్ ఓవర్. ఇది పళ్ళు పార్ట్ అండి. కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి. ఓన్లీ 450 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి ఇది పళ్ళు పార్ట్ అండి. వైట్ విత్ పింక్ కలర్ కాంబినేషన్. కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. సో ఇది వచ్చేసి ఏంటంటే గ్యాప్ బార్డర్ లో ఇచ్చారు అండ్ కొంచెం కోటా ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది అనమాట. డోలాలోనే కోటా వచ్చేస్తుంది. ఇది బ్లౌజ్ ఎక్సలెంట్ గా ఉందండి. శారీ మిస్టేక్ కూడా ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా వచ్చేసింది. చాలా బాగుందండి శారీ అయితే. నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి బిగ్ బార్డర్ అండి. కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉందండి. మనకి ఇలాంటి కలర్ కాంబినేషన్స్ దొరకడం రేర్ అనమాట. చెప్పాను కదండి, అన్ని కూడా మనకి ఫుల్ శారీస్ అండ్ మిస్టేక్స్ ఏమీ లేవు. మాక్సిమం అంటే కొన్ని మిస్టేక్స్ ఉంటాయి అండ్ కొత్త డిజైన్స్ అనమాట. న్యూ డిజైన్స్, న్యూ ప్యాటర్న్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి. అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వైన్ రెడ్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్. బార్డర్ అయితే ఈ విధంగా ఉంది. బ్లౌజ్ విడిగా ఇచ్చారండి. ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా ఉంది. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అనమాట. పళ్ళు అనేది ఈ విధంగా మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ బాగుంది. సో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి ఎల్లో కలర్ అండి, మస్టర్డ్ ఎల్లో. సో ఇది బ్లౌజ్ అయితే ఉంటుంది. ఇది పళ్ళు పార్ట్ అండి. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా వచ్చేస్తుంది విత్ గ్యాప్ బార్డర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ కలర్ శారీ అండి. సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ ఇది పళ్ళు పార్ట్. పళ్ళులో ఎడ్జ్ లో మిస్ప్రింట్ ఉంది. అదర్వైజ్ శారీ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి పింక్ విత్ వైన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి. శారీ బాగుంది కానీ ఇక్కడ బార్డర్ అంతా కొంచెం వీవింగ్ అనేది పోయిందండి. ఓకేనా, బార్డర్ ఇలాగా వీవింగ్ పోయింది, బట్ కలర్ కాంబినేషన్ మాత్రం బాగుందండి. పైన బార్డర్ కూడా అలాగే వీవింగ్ పోయింది. సో ఇది బ్లౌజ్ పళ్ళు అండి. శారీ ఇది వచ్చేసి ఓన్లీ 400 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి దిస్ వన్. ఇది వచ్చేసి మనకి బిగ్ బార్డర్ లో ఉన్నటువంటి జకార్డ్ బార్డర్ తో ఉన్నటువంటి శారీ అండి. గ్రీన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా అయితే వచ్చేస్తుందండి. బ్లౌజ్ అనేది విడిగా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి లావెండర్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో. అండ్ చాలా బాగుందండి శారీ అయితే. కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. సో ఆల్ ఓవర్ శారీ అండ్ బిగ్ బార్డర్ అనమాట. ముందుగా బుక్ చేసుకునే వాళ్ళకి అవైలబిలిటీ ఉంటుందండి శారీస్ అన్ని కూడాను. ఇంకొకటి ఏంటంటే పేమెంట్ పెట్టేదాకా మాత్రం పేమెంట్ చేయొద్దండి, పేమెంట్ పెట్టాకనే చేయండి. సో అవైలబిలిటీ 1 by 1 చెప్తాను కదా, సో పేమెంట్ పెట్టాకనే చేయండి. గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్. ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి. పళ్ళు శారీ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి వైన్ రెడ్ కలర్ లో. ఇది క్వాలిటీ ఎలా వస్తుందంటే మీకు డోలాలోనే కొంచెం పట్టు ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఉంటుంది. ఇది క్వాలిటీ చాలా బాగుందండి. ఇది కావాలంటే మాత్రం వెంటనే బుక్ చేసేసుకోండి. ఇది వచ్చేసి ఏంటంటే బ్లౌజ్ ఉంది. బ్లౌజ్ లో మాత్రం మిస్ప్రింట్ ఉందండి. బ్లౌజ్ లో ఇలా షేడ్ అయితే వచ్చేసింది. మీరు బార్డర్ యూజ్ చేసుకొని మీరు స్టిచ్ చేయించుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది పళ్ళు పార్ట్. ఇది క్వాలిటీ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉందండి. ఈ శారీ కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి. అండ్ ఇది వచ్చేసి నెమలి పింఛం కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. సో ఇది వచ్చేసి మనకి శారీ, ఇది పళ్ళు పార్ట్ అండి. ఆల్ ఓవర్ శారీ. సో నేను అన్ని కూడా చెక్ చేసి చెప్తానండి. సో స్మాల్ మిస్ప్రింట్ ఎడ్జ్ లోనే ఉంది, మీకు కట్టు చెంగుల్లో పోతుందండి. అదర్వైజ్ శారీ అయితే ఎక్సలెంట్ గా ఉంది. అండ్ నెక్స్ట్ ఎల్లో చెక్స్ ప్యాటర్న్ విత్ బర్డ్స్ డిజైన్ అండి. ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ శారీ. ఇది వచ్చేసి ఏంటంటే బ్లౌజ్, ఇది పళ్ళు పార్ట్ అండి. పళ్ళులో కొంచెం మిస్ప్రింట్ ఉంది, మీకు స్టెప్స్ పెడితే పోతుందండి, పెద్దగా కనిపించదు. ఇది శారీ అన్నమాట.
అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి నేను ఈ శారీ అండి వీడియోలో ఫస్ట్ చూపించాను కదా, సో అదొచ్చేసి 450 అండి. ఇది వచ్చేసి ఏంటంటే ఓన్లీ 400. ఎందుకు అంటే ఇక్కడ షేడ్ అయితే ఉంది, శారీలో షేడ్ ఉంది. సో ఇలాగ మిస్టేక్ అంటే ప్రింట్ ఎక్కువగా పడింది, మిస్టేక్ ఉంది కాబట్టి ఇది 400. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి వైన్ రెడ్ కలర్ అండి. సో వైన్ రెడ్ కలర్ బటర్ఫ్లై డిజైన్ అనమాట. ఇందులో స్మాల్ మిస్టేక్ ఉందండి, అది ఎక్కడుందో చూద్దాము. ఇక్కడ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బటర్ఫ్లై డిజైన్ వైన్ రెడ్ కలర్, ఇదంతా బార్డర్ అండి. ఇక్కడ మనం ఫాల్ వేస్తాము, ఫాల్ వేసాక ఇక్కడ వచ్చేసి మనకి కొంచెము చూసారా బార్డర్ అనేది అయితే పోయింది, కొంచెం పికిలినట్టుగా ఉందన్నమాట బార్డర్ అనేది. అదర్వైజ్ బాగుంది. ఇది ఎక్కడ వస్తుంది అంటే మీకు ఫాల్ వేసాక కొద్ది దూరంలో మీకు కింద ఖచ్చితంగా కుచ్చుల్లో కింద వస్తుందండి. ఇది కావాలనుకుంటే తీసుకోండి. ఓన్లీ 400 అండి షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి, కొత్తగా వచ్చేటువంటి డిజైన్స్. ఇప్పుడు ఇవి ట్రెండింగ్ లో ఉందండి ఈ శారీ అయితే. బట్ ఏంటంటే బ్లౌజ్ అనేది నార్మల్ గా పింక్ రావాలి, బట్ ఏంటంటే వైటే ఇచ్చారండి. బ్లౌజ్ అయితే వైటే ఇచ్చారు ఆల్ ఓవర్ శారీ. ఇది వచ్చేసి పళ్ళు పాటు. మీరు ఇలాంటి పింక్ పేస్టల్ కలర్ మా దగ్గర ఉంది పేరప్ చేసుకుంటానంటే తీసుకోవచ్చండి. ఓన్లీ 450. అండ్ నెక్స్ట్ వైట్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ అండి శారీ అయితే. దీనికి కూడా బ్లౌజ్ అనేది ఇలాగే ఇచ్చారు. ఇక్కడ కట్టు చెంగుల్లో మిస్ప్రింట్ ఉందండి. ఓకే, బ్లౌజ్ లేదు కాబట్టి 400 అండి. ఇందాక శారీ కూడా 400 ఇచ్చేద్దాము. ఇది బ్లౌజ్ వేరేది పేరప్ చేయాలి కదా, ఓన్లీ 400 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి మనకి పర్పుల్ లో ఇది బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి పళ్ళు పాటు. ఆల్ ఓవర్ శారీ అయితే చాలా బాగుంది. ఇవన్నీ నేను కంప్లీట్ గా ఎందుకు చూపించట్లేదు అంటే మాక్సిమం చెక్ చేసే పెట్టానండి, అందుకని. ఇదైతే చాలా బాగుంది. మనకి డోలాలోనే కొంచెం పట్టు ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది, క్వాలిటీ చాలా బాగుంటుందండి. అంటే ఫుల్ వాషబుల్ అనమాట. గ్రీన్ విత్ వైన్ రెడ్ కలర్ కాంబినేషన్ అసలు ఎంత బాగుందంటే చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఇలాంటి కలర్స్ దొరకడం చాలా రేర్ అనమాట. సో ఇది బిగ్ బోర్డర్ లో హైలైట్ గా ఉందండి, చాలా నీట్ గా ఉంది శారీ అయితే. ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది, ఇది పళ్ళు పాట అండి. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంది. సో అది నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ శారీ. ఇది పళ్ళు పార్ట్ ఉంటుందండి. ఇదైతే బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది. చాలా బాగుంది, బ్లాక్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్. ఇక్కడ బార్డర్ లో కొంచెం మిస్ప్రింట్ లాగా ఉంది, బట్ అది మీకు ఎల్లో కలర్ లోనే ఉంది, కనిపించదండి. అదర్వైజ్ చాలా బాగున్నాయి శారీస్ అన్ని కూడాను. ఇది వచ్చేసి గ్రీన్ విత్ బిగ్ బార్డర్ లో గ్యాప్ బార్డర్ లో ఉంది. ఇది బ్లౌజ్, ఇది పళ్ళు పార్ట్ అండి. గ్రీన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లూ కలర్ కాంబినేషన్ అండి. ఈ ప్యాటర్న్ చాలా మంది అడిగారు, సో ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. ఇది బ్లూ కలర్ అండి. నెక్స్ట్ ఇది బ్లాక్ కలర్. ఇది పళ్ళు పార్ట్ వచ్చేస్తుంది. ఇది బ్లౌజ్ అయితే ఉంది. అదర్వైజ్ ఇంకొక కలర్ వైన్ రెడ్ కూడా ఉండాలి, చూద్దాము. ఇది కూడా బిగ్ బార్డర్ అండి. బిగ్ బార్డర్ లో ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. బ్లూ కలర్ చూడండి ఎంత హైలైట్ గా ఉందో. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఆల్ ఓవర్ శారీ. అండ్ నెక్స్ట్ ఈ శారీలో ఒక మిస్టేక్ ఉందండి. ఇది ఎక్కడ వస్తుందంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ కదండి. సో ఇక్కడ అండి, ఇక్కడ కొంచెం వీవింగ్ అనేది అయితే పోయింది. ఇక్కడ ఒక చోట వీవింగ్ పోయింది, ఇక్కడ కూడా వీవింగ్ పోయింది. సో ఇది ఎక్కడ వస్తుంది అని అంటే ఇది పళ్ళు పార్ట్ అండి. ఇది పళ్ళు పార్ట్ ఉంటుంది కదా, పళ్ళు పార్ట్కి కొంచెం దూరంలో ఇక్కడ అంటే మిడిల్లో మీకు ఎక్కడ అంటే కొంచెం నేను చూస్తానండి. ఇది ఒకటి శారీ చూసి చెప్తాను. ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి ఓన్లీ 400 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి రెడ్ కలర్ అండి. ఎంత బాగుందంటే శారీ చాలా బాగుంది. ఇది డోలాలోనే కొంచెం పట్టు ఫ్యాబ్రిక్, ఫ్యాన్సీ పట్టు లాగా వస్తుంది. బార్డర్ అయితే హైలైట్ ఉందండి. ఇది ఇలాగ వచ్చేస్తుంది, ప్యూర్ మిర్చి రెడ్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ. అండ్ ఇది సేమ్ డిజైన్ లో ఇందాక బ్లూ చూసాం కదా, ఇది వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్. చాలా బాగుంది శారీ అయితే. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి పర్పుల్ వన్ మోర్ పీస్ అయితే అవైలబుల్ లో ఉంది. సో ఇవన్నీ కూడా మనకి ఓన్లీ 450 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. సో గివ్ అవే నిన్న కూడా మెన్షన్ చేయలేదు. సో ఇంకొక వీడియోలో ఇంకొక గివ్ అవే చూసేద్దాము. ఇందులో ఈ గివ్ అవే అనమాట. ఇది గివ్ అవే విన్నర్ కి ఇవ్వబోయేటువంటి శారీ, 2 కట్ శారీ అనమాట. సో ఇది బ్లౌజ్ అండి. ఈ శారీ యొక్క విన్నర్ ఎవరో చూసేద్దాం మనం ఇప్పుడు. అండ్ నెక్స్ట్ ఇంకొక గివ్ అవే కూడా ఉంటుంది, అది నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేద్దాము. ఈ వీడియో నుండి అయితే విన్నర్ అనౌన్స్ చేద్దామండి. 202 లైక్స్ ఉన్నాయి, 1.9K వ్యూస్ ఉన్నాయి, 163 కామెంట్స్ ఉన్నాయి. ఈ వీడియో యొక్క లింక్ అనేది మనం కాపీ చేద్దాం. అండ్ కామెంట్స్ లోడ్ అవుతున్నాయి.
153 కామెంట్స్ ఉన్నాయండి. పికే విన్నర్. యూజర్ చంద్రకళ అంట అండి. 1208 లైక్ సూపర్ కలెక్షన్ అని ఇచ్చారు. కంగ్రాచులేషన్స్ టు చంద్రకళ గారు. మీరు కనుక ఈ వీడియో కనుక చూసినట్లయితే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేయండి. మీరు శారీ తీసుకున్నప్పుడు కానీ లేదు అంటే షిప్పింగ్ అమౌంట్ పే చేసినా కూడా శారీ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. విత్ ఇన్ 2 days లో ఖచ్చితంగా శారీ అనేది తీసుకోవాలండి. సో ప్రతి ఒక్కరు ఇదే విధంగా లైక్ చేయండి. లైక్ నెంబర్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.